ప్రజల కొరికే ప్రజాప్రభుత్వమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎడబల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెల్గటూరు మండలానికి సంబంధించిన 22 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు. వీటి కోసం ప్రభుత్వం సుమారు దాదాపుగా 22.2 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు అధికారంలో మేమున్నాం, మేమే అంతా అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీ నాయకులు ఒక్కటి చెప్పి పేదవాళ్ళకి సంబంధించిన 10 సంవత్సరాలు పేదవాళ్ళకి సంబంధించిన ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా, ఒక రేషన్ కార్డు ఇచ్చిందా, ఒక సన్నబియ్యం ఇచ్చిందా, మహిళా సోదరి మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిందా. ఇలా ఆర్థికంగా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు రైతులకు సంబంధించినటువంటి ఏకకాలంలో 9 రోజుల లోపల రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి మీ సంక్షేమం కానీ మీకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో పట్ల ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్న సందర్భంలో పట్ల ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ కిషోర్ గారికి ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన వారు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అధికారులకు మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు 4 శాఖలు ఇచ్చినారు. ఒకటి సోషల్ వెల్ఫేర్, ఒకటి మైనార్టీ వెల్ఫేర్, ఒక గిరిజన శాఖ, డిజబుల్. ఈ 4 శాఖలు రాష్ట్రంలో 28% బడ్జెట్ నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత పైపెట్టు. మన గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు రావాలి కానీ, ఒక రేషన్ కార్డు కోసం కానీ, ఇంకా ఇతర సమస్యల కోసం ప్రజలు వచ్చినప్పుడు నేను ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఏం చెప్తున్నా అంటే, మంత్రిగా ఇక్కడ నేను బాధ్యత గల కుర్చీలో నన్ను ప్రజలు కూర్చుని పెట్టినారు. ప్రజలు కాగితాలు పట్టుకొని వచ్చినప్పుడు జవాబుదారీగా పనిచేయాలి. నేను తర్వాత మాట్లాడతా, నేను బిజీ ఉన్నా, ఇది కాదు అని నెగిటివ్ వాళ్ళు చెప్పకుండా నేను ప్రభుత్వంలో నేనున్నా ఎంత కష్టమైన పని ప్రజలకు మంచి